సీరియస్ మ్యాటర్ రా, నవ్వకరా. ఈసారి టైంకి వెళ్దాం. సరిపోయారు ఇద్దరు. 3,000 5,000 అంటున్నారు. పొద్దున్నే మనకి ఆల్రెడీ 30,000 అయింది. ఇప్పుడు ఈ విషయం మా ఆయనతో చెప్తే ఇంకా అసలు ఇంకో మాట అసలు ఇంకేం ఉండదు, పెట్టేయడమే ఫోన్. మనం గుళ్ళకి గోపురాలకి తిరుగుతామని అంత బాగా తెలిసిపోయింది. మనమేం పాటలు పాడాం, అలిగావా అది అనుకున్నానయ్యా, వేరే లెవెల్ అన్నయ్యా నువ్వు. అది కూడా ఏదో లేదంట నీకు కావాల్సింది. చూసారా ఎంత జెన్యున్ గా చెప్తున్నారు. లేదు మీరు జీవితాంతం ఇదే వాడాలి అని చెప్పట్లేదు. మేము ఇంటికి వచ్చాక మా ఇంట్లో వాళ్ళ రియాక్షన్, ఫ్లైట్ మిస్ అయ్యింది. జస్ట్ పావు గంటలో 30,000 అయ్యా, ఫ్లైట్ మిస్ అయిందయ్యా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సీరియస్ మ్యాటర్ రా, నవ్వకరా. సరే నీకు లగేజ్లు ఇలానే ఉంటాయి మళ్ళీ సాయంత్రం వరకు. దుమ్ము పడవలే, కళ్ళజోడు పెట్టుకుని క్యాబ్ లో రిచ్గా వెళ్ళి 7 o'clock వచ్చేస్తే మళ్ళీ మనం ఈసారి టైంకి వెళ్దాం. సరిపోయారు ఇద్దరు. ఇచ్చే మరి 30,000 నాకు. అలా జేబులో చేతులు పెట్టుకుని వెళ్ళిపోకుండా ఉండేవాడు. 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. బాయ్. A few moments later. మళ్ళీ మొదలు ఏంటి బట్టలు మార్చావు? నేనైతే కష్టపడి ఐరన్ చేసుకున్నాను, అదే వేసుకొచ్చా మళ్ళీ. మార్నింగ్ టైంలో కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి నార్మల్, ఇప్పుడు కొంచెం బాగా చల్లగా ఉంటుంది కాబట్టి స్వెటర్ లాంటిది. ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్. నాకు చాలా చాలా భయంతో కూడుకున్న జర్నీ. 10:40కి ఫ్లైట్, అక్కడికి రీచ్ అయ్యేటప్పటికి 12 అవుతుంది. దాని తర్వాత అక్కడి నుంచి ఒక 3 hours జర్నీ. సో midnight 3 or 4 అవుతుంది. నేను నిక్కి మాత్రమే. నాకు దానికన్నా భయంగా ఉంది ఏంటంటే ఇప్పుడైనా కరెక్ట్ టైంకి వెళ్తామా లేదా అని. నొక్కుపిటి వర్షం వస్తుంది, రూట్స్ ఎలా ఉంటాయి, చాలా చాలా భయంగా ఉంది. సిద్ధు నేను వస్తాను ఒకసారి అంటాడు, రాను అని అంటాడు. టికెట్స్ అయితే తను అలానే ఉన్నాయి. సర్ప్రైజింగ్గా వస్తాడా, వస్తే ఏం మాట్లాడతాడు ఏంటి, అయ్యో రామా అసలు గంట ముందే ఉన్నాం. యా ఈసారైనా చలో. బ్రేకింగ్ న్యూస్ ఏమని చెప్తావా? బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే అందిన వార్త. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ నుంచి కాల్ వచ్చింది, మన ఫ్లైట్ 40 minutes డిలే అంట. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. పొద్దున్నేమో పోస్ట్ పోన్ అవ్వకుండా ప్రీపోన్ అయిపోయి వెళ్ళిపోయింది. ఇప్పుడేమో ఒక 2 గంటల ముందే వస్తే ఇదేమో. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. ఏమో సార్ నాకు తెలీదు. అందరితో నవ్వుకుంటూ చెప్తున్నాడు ఇటు. ఇప్పుడు ఎందుకు అనవసరంగా 40 minutes డిలే, అది ఇంకా ఎంతసేపు ఎక్స్టెండ్ అవుతుందో కూడా తెలీదు. మా జర్నీ ఏమో కానీ ఒక్కొక్కరి కాల్కి ఒక్కొక్క న్యూస్ చెప్తుంటే వాళ్ళందరూ నవ్వి నవ్వి పెట్టేస్తున్నారు. మాకే నవ్వు వస్తుంది. అదే పొద్దున్న అయ్యి ఉంటే ఎంత బాగుండేది. ఇప్పుడు డిలే ఎందుకు ఎందుకు దేవుడు మనతో అలా ఆడుకుంటాడు. నిన్న వినాయక చవితి బాగానే పూజ చేసాం కదరా. పొద్దున్నేమో కరెక్ట్ టైంకి వస్తే పంపించేసాడు, ఇప్పుడేమో కొంచెం ముందు వస్తే పని లేని వాళ్ళ కూర్చోబెడుతున్నారు. పైగా దండం పెట్టుకుని బొట్టు కూడా పెట్టుకుని వచ్చాం. పోయిందంటే బోర్డింగ్ పాస్తో రెడీ. ఇప్పుడు మెల్లగా అడుగులో అడుగేసుకుంటూ వెళ్తాం. ఏంటి మమ్మీ ఎవడు? మార్నింగ్ ఏమో ఎంత పరుగులు తీసినా అవ్వలేదు, ఇప్పుడేమో అడుగులో అడుగేసుకుంటూ వెళ్తాం. చూడండి ప్రశాంతంగా ఉంది ఎయిర్పోర్ట్.
మేము కూడా ప్రశాంతంగా వెళ్తున్నాం అలా. ఈ విషయం మా ఆయనకి చెప్పాలి. ఫస్ట్ టైం రియాక్షన్ చూడాలి. సిద్ధు ఇప్పటి వరకు ఫోన్ చేసి ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యావా, ఎలా వెళ్ళారు, ఇప్పుడైనా ఫ్లైట్ ఎక్కుతావా, ఏమీ ఫోన్ చేయలేదు నాకు. ఆయన అలిగేడు. మనమేం పాటలు పాడాం, అలిగావా అది వేరే లెవెల్ అన్నయ్య నువ్వు. హ్యాపీగా వెళ్తాము, హ్యాపీగా తింటాం, హ్యాపీగా ఉండాలి. ఎందుకు నవ్వుతున్నావు అర్థం కావట్లేదు నాయనా. చేయలేక ఈ నవ్వుతున్నాం. వ్లాగ్ చూసి మీరందరూ కూడా నవ్వుతూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. మీరు ఎప్పుడు లేట్ వెళ్ళకండి. మళ్ళీ కాల్ చేశారు, మళ్ళీ కాల్ చేసి ఫ్లైట్ డిలే అయింది, మీరు కొంచెం లేట్గా రావచ్చు అని. ఎంత ప్రశాంతంగా షాపింగ్ చేసుకుంటున్నావు. అది కూడా ఏదో లేదంటే నీకు కావాల్సింది. నేను మిస్టర్ అండ్ మిస్సెస్ సుధామూర్తి సిరీస్లో నా ఐలాష్కి కంప్లీట్గా మ్యాక్ యూజ్ చేశాను. ఇది లేదంటే ఎవరో నాకు దిష్టి పెట్టారు కదా. నేను అన్నీ చక్కగా మంచిగా అలా సాగిపోతున్న నా లైఫ్లో ఒడిదుడుకులు వస్తున్నాయి. ఏమైంది అంత దీనంగా వెళ్తున్నావు? దొరకలేదు, ఆఫర్స్ లేవు. ఏది పట్టుకున్నా 3000 5000 అంటున్నారు. పొద్దున్నే మనకి ఆల్రెడీ 30,000 అయింది. ఇప్పుడు ఈ విషయం మా ఆయనతో చెప్తే ఇంక అసలు ఇంకో మాట అసలు ఇంకేం ఉండదు, పెట్టేయడమే ఫోన్. ఇంకో షాప్ By the way, అంతే. ఇది భావన మేడం ఇచ్చిన హ్యాండ్ బ్యాగ్ నా బర్త్డేకి. బహుశా వేసుకొని వచ్చారు, అందుకే ఇలా అయిందంటవా? సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? సారీ ఈ భావన. వీడియో ఎవరి దాకా వెళ్దంటే అబ్సల్యూట్లీ. నేను రెగ్యులర్గా ఒక హ్యాండ్ బ్యాగ్ యూజ్ చేస్తాను, గ్రీన్ కలర్ అండ్ లైట్ పింక్ ఆ టైప్. సో నావీ బ్లూ బ్రైట్ కలర్స్ అనేది నాకు సెట్ అవ్వని నా ఫీలింగ్. సో అలా పొద్దున కూడా తీసుకొచ్చావా? తీసుకొచ్చాను, కొత్తది కదా వాడదాం, కొత్తగా కనిపిద్దాం, ఎయిర్పోర్ట్లో ఫొటోస్ తీసుకుందాం. నమస్తే. సాంబార్ ఇచ్చిన ఆయన అడుగుతున్నారు ఏ గుడికి వెళ్తున్నారు మేడం అని. మనం గుళ్ళకి గోపురాలకి తిరుగుతామని అంత బాగా తెలిసిపోయింది. సాంబార్ రైస్ తింటున్నాం. ఫైనలీ బోర్డింగ్ స్టార్ట్ అయ్యి వెళ్తూ ఉన్నాం 10:30 అయింది. ఫుల్ చలేసేస్తుంది, ఆల్రెడీ కోల్డ్ వచ్చేసింది, ఫీవరిష్గా ఉంది. చాలా జరిగాయి మార్నింగ్ నుంచి. 11 అయింది టైము, ఇంకా ఇంకో అరగంట ఉంది స్టార్ట్ అవ్వడానికి. ఏముందిలే పడుకో. ఏముందిలే ఇంకా పడుకో. అండ్ నా కోల్డ్ కూడా భారీగానే ఉంది. కాఫీ. ఇప్పుడు ఇంకా 3 గంటలు ట్రావెల్ చేయాలంటే నీకేమనిపిస్తుంది? గుడ్ మార్నింగ్. కానీ ఎక్కడి నుంచో చెప్పాము. ఎస్. సో ఇంకొక ట్విస్ట్ ఏంటి అని అంటే ఈ రోజు నైట్ సిద్ధు బయలుదేరి వస్తున్నాడంట. వావ్. సో ఇలాగా మేము అనుకున్న ఈ 2 days ట్రిప్ ఏదైతే ఉందో ఈ ట్రిప్లో మేము చాలా చేయాలి అని అనుకున్నాము. బట్ ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది కొంచెం సస్పెన్సే. సో స్టార్ట్ అవ్వడం అయితే అయ్యాము. అలా ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేద్దాం. చేసిన తర్వాత సిద్ధు నైట్ కాల్ చేసాడు, ఎక్కడ ఉన్నారు ఏంటి, ఎలా వెళ్తున్నారు, జాగ్రత్తగా ఉన్నారా, ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు అనమాట. సో ఆల్ సెట్ అయిపోయింది. మనం ఎక్కువ అలాగా లాక్కోకూడదు ఏదైనా ఒక చిన్న ఇష్యూ అయినప్పుడు. సో కొంచెం నా వల్ల అలాగ మిస్టేక్ అయింది కదా, నెక్స్ట్ టైం అలా చేయను అని చెప్పి నేను చెప్పాను. ఇంటెలిజెంట్ ఫెలో. సిద్ధు సైడ్ ఓకే, అప్పుడప్పుడు అలాంటివి జరుగుతుంటే నో ప్రాబ్లం. అయిపోయింది, అక్కడితో అయిపోయింది. మళ్ళీ దాని గురించి మనం మాట్లాడు. సో ఇప్పుడు మనం ప్రశాంతంగా బయటికి అలాగా ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్తూ ఉంటే ఫస్ట్ టిఫిన్ చేద్దాం, దాని తర్వాత ఏం జరుగుతుందో నేను లోపలికి వెళ్ళొచ్చా? సిన్సియర్గా వెళ్ళిపోతున్నావు నువ్వు, మందే అన్నట్టు. యా, వీడియోనే కదా. ఎస్ వీడియోనే, అబ్సల్యూట్లీ. సో మేము యాక్చువల్గా వచ్చింది కూర్గ్ అనమాట.
సో కూర్గ్ దగ్గరికి అలా వెళ్తూ ఉన్నప్పుడు ఇలాంటి ఫ్లవర్స్ ఇవి ఉన్న తోటలు చాలా కనిపించాయి. సో మనం ఎక్కడున్నా కూడా ఫొటోస్ తీసుకుంటూ ఉంటాం, రీల్స్ చేస్తూ ఉంటాం కాబట్టి సో ఇక్కడ ప్రస్తుతానికి అయితే నేను ఆగాను, నిక్కి వీడియో తీసుకున్నాడు. ఇలా ఆగినప్పుడు ఇక్కడ నుంచి ప్రతిదీ చోట కూడా పెద్ద పెద్ద కటౌట్స్, పెద్ద పెద్ద పోస్టర్స్ పెట్టారనమాట. ఏంటి మన ఆదివాసి హెయిర్ ఆయిల్ దాని గురించి. సో ఫాస్ట్గా ఒకసారి నేను కూడా క్విక్గా వెళ్దాము, ఎందుకంటే చాలా మంది ఇప్పుడు హెయిర్ ప్రాబ్లంతో చాలా సతమతం అయిపోతూ ఉన్నారు. అండ్ మనకు కూడా ఆ ప్రాబ్లం అతి త్వరలోనే వచ్చేలాగా ఉంది. సో ఒకసారి లుక్ వేద్దాము అని చెప్పి నేను అనుకుంటున్నా. సో నాతో పాటు మీరు కూడా ఒకసారి వచ్చేస్తే ఒక 5 minutes మనము అక్కడ ఏం జరుగుతుంది, ఏంటి, అది నిజమా కాదా, అసలు అందరూ అంతమంది వచ్చి ఈ హెయిర్ ఆయిల్ వాడండి చాలా బాగుంటుంది, ఇప్పుడు ఉన్న హెయిర్ కి మంచి సొల్యూషన్ అని చెప్తున్నారు కదా. సో నేను డైరెక్ట్ గా ఒకసారి వెళ్ళి అది బాగుంది అంటే నేనే ఒక 10 బాటిల్స్ తెచ్చుకుంటా, లేదు అంటే లేదు, అది నేను క్లియర్ గానే చెప్పేస్తాను అనుకోండి మీకు. బట్ ఏంటి అనేది మనం చూద్దాం. సిద్ధు వచ్చే లోపల ఈ ఒక్క పని మనం చేసి పెట్టేస్తే సిద్ధు వచ్చిన తర్వాత నుంచి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. పూలు కనిపించాయని బాగానే వచ్చావు కిందకి, ఇప్పుడు పైకి ఎలా ఎక్కుతావో చూస్తా. సూపర్. దిగేటప్పుడే అనిపించింది, ఎక్కేటప్పుడు గ్రేట్ గ్రేట్, సూపర్ సూపర్. నీకు తెలుసా మనం జానకి కలగం లేదు సీరియల్ కూడా అలా ఇంత పెద్ద చెట్టు గుర్తుంది. అవును పైన వదిలేసేవారు. అవును. నేను నా కెరీర్ లో నేను బాగా కష్టపడిన సీరియల్, నేను బాగా కష్టపడి చేసిన క్యారెక్టర్ ఏదైనా ఉంది అని అంటే మల్లిక క్యారెక్టర్. సో మనకి అయితే లాంగ్వేజ్ ఏం రాదు, అడుగుదామని అనుకుంటున్నాం, చూద్దాం ఒకసారి అక్కడికి వెళ్ళి ఎలా ఉంది ఏంటి, అది రియలా కాదా అనేది అయితే టెస్ట్ చేద్దాం. పెద్ద సామ్రాజ్యంలోనే సో మొత్తానికి అక్కడ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ తిరిగి బెస్ట్ హెయిర్ ఆయిల్ ఏది అది ఇది అని చెప్పి అడిగితే యాక్చువల్గా చాలా మందికి ఆదివాసీ హెయిర్ ఆయిల్ గురించి తెలుసు, బట్ దాంట్లో బెస్ట్ ఏది అనేది చాలా మందికి తెలీదు. కానీ ఇక్కడ ఎంత మందిని అడిగినా కూడా నాకు చెప్పింది ఒకే ఒక్క నేమ్, హక్కీ పిక్కీ హెయిర్ ఆయిల్ అన్నమాట. సో హక్కీ పిక్కీ హెయిర్ ఆయిల్ వాళ్ళ దగ్గర ఎక్కడ ఏంటి అంటే ఇది ఒక ఆశ్రమంలో చేస్తున్నారు లోపల. సో వాళ్ళని మనం అడిగాము, లైక్ ఒకసారి మన వాళ్ళందరికీ కూడా చూపించడానికి ఒక వీడియో చేసుకుని అండ్ ఇది ఒరిజినల్ ఏదా కాదా అనేది కూడా మేము చూపించాలని అనుకుంటున్నాము అని. సో వాళ్ళందరూ లోపల ఉన్నారు, ఒకసారి వెళ్దాం. అందరూ ఇంత జుట్టులతో ఉన్నారు తెలుసా లోపల, పనుల్లో వాళ్ళు చాలా ఇదిగా ఉన్నారు. సో అన్న మీకు తెలుగు రావడం చాలా మంచి విషయం, ఎందుకంటే నాకు ఇక్కడ మీ లాంగ్వేజ్ రాదు. చాలా మందిని అడిగి వచ్చాను, అందరు చెప్తున్నారు హక్కీ పిక్కీ హెయిర్ ఆయిల్ ఇస్ ద బెస్ట్ హెయిర్ ఆయిల్ అని. సో నా హెయిర్ కూడా కొంచెం ఊడిపోతుంది, మీ అంతా రావాలి. 6 నెలలు వాడితే సరిపోతాయి కాదు, అన్ని గోలుగా ఉంది కదా, గోలుగా ఉంది, సరిలేదు జుట్టు సరిలేదు. ఇది మా జెన్ సైన్ కూడా ఎంత సైనింగ్ ఉంది చూడండి. అవును, మన తాత నాన్న కాలం నుంచి చేస్తున్నాను. ఇది వాడితే ఇది 108 వనమూలికలో తయారు చేసిన నూనె, 108 వనమూలికలతో తయారు చేస్తున్న ఆయిల్ అంట. ఇది 1958 కి నుంచి మనకి బయట వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్, ఆంధ్ర అన్ని తిరిగినాను, తెలంగాణ అన్ని తిరిగి వచ్చాను. గవర్నమెంట్ నుంచి మాకి ఆఫర్ వచ్చింది. లాక్డౌన్ తర్వాత ఒక వీడియో స్టాల్ వీడియోని మనకి యాడ్ చేశాను ఫేస్బుక్ లో, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కొరియర్ చేస్తున్నారు, వేరే వాళ్ళు డూప్లికేట్ కూడా సేల్ చేస్తున్నారు. ఓ ఇది మాత్రం చాలా అబ్జర్వ్ చేయాల్సిన విషయం. హక్కీ పిక్కీ హెయిర్ ఆయిల్ మనది ఒక వెబ్సైట్ ఉంది, సో దాని ద్వారా మీరు పర్చేస్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలాగా వీళ్ళు చేసిన వీడియోస్ ని ఇది ఒరిజినల్ ఆయిల్ అని చెప్పి డూప్లికేట్ ఆయిల్స్ కూడా అమ్మేస్తున్నారంట. డూప్లికేట్ వాళ్ళంటే చిన్న బొట్ల 500కి 2 అని ఆఫర్ ఇచ్చి మా వీడియో పైన అది వెబ్సైట్ పెట్టి మోసం చేస్తున్నారు. ఇంత పొడుగు జుట్టు అయితే కట్ చేసి సేల్ చేస్తారు. ఓహో అవే మేమంతా విగ్గులు పెట్టుకుంటున్నాం ఆ సీరియల్ లో. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. నేను కూడా ఒక 1 year కి కావాల్సినంత ఆయిల్ అయితే తీసుకెళ్తాము. 4 బాటిల్ సరిపోతుంది. అప్పుడు నేను పెద్ద హెయిర్ వేసుకుని ఇక్కడికే వస్తా, సరిపోతుంది. సో ఎలాంటి మెడిసిన్ అవసరం లేదు, ఏది అవసరం లేదు,
చక్కగా మన హక్కీ బిక్కీ హెయిర్ ఆయిల్ అనేది లైట్ గా తీసుకోవాలి. రూట్స్ దగ్గర నుంచి కూడా మనం నీట్ గా మసాజ్ చేసుకోవాలి. వీక్ లో 2 times or 3 times మసాజ్ చేసుకోవచ్చు. అసలు ఇక్కడ ఎవరికి బట్టతలే లేదంటన్నా? బట్టతలే లేదంటే మనం పాత కాలం నుంచినే రాసుకుంటాను, ఇదే నూనె రాస్తున్నాను. సో మీరందరూ స్ట్రాంగ్. ఇది ఒక రోగంకి మొత్తం చుండ్రుకి, తలనొప్పులకి, తలబలికి. ఆన్లైన్ లో చూపిస్తే చాలా మందికి గ్రీన్ కలర్ వేరే వేరే కలర్స్ లో వస్తుంది, బట్ దిస్ ఇస్ ప్యూర్ ఒరిజినల్. చాలా గ్రీజీగా ఉంది ఆయిల్. ఇది ప్యూర్ కొబ్బరి నూనెతో తయారు చేస్తారు. సో మన నరేంద్ర మోడీ గారు కూడా మీకు మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చి ఇది అందరికీ తెలియాల్సిన విషయం. ఎందుకంటే హెయిర్ ప్రాబ్లం అనేది అందరికి యూనివర్సల్ ప్రాబ్లం. హెయిర్ ఊడిపోతుంది అని. ఇప్పుడు చాలా మంది వచ్చారు అక్క. ఇప్పుడు మాకి సోను సుత్ వచ్చారు, చాలా మంది యూట్యూబర్ వచ్చి పోతారు. సో ఆయిల్ చూడడానికి చాలా గ్రీజీగా చాలా బాగుంది. అండ్ ఓపెన్ చేయలేదు స్మెల్ ఎలా వస్తుంది అని. బట్ దీంట్లో నిజంగా 108 వనమూలికలు ఉన్నాయా లేదా అంటే ఇక్కడ లెక్క పెడితేనే ఉంటున్నాయి మనకి 108 వనమూలికలు. కానీ దీంట్లో నాకు కొన్ని మాత్రమే తెలుసు. శీకాకాయ, కుంకుడుకాయ అలాంటివి మాత్రమే తెలుసు. ఇంక మిగిలిన ఏంటి అని కనుక్కుందాం. దాంతో అడవి నుంచి తీసుకుంటే ఒక్క నిమిషం. నేను మామూలుగా వస్తే మీ డ్రెస్ అనుకున్నా, ఆవిడ జుట్టు ఇంత పొడుగ్గా ఉంది తెలుసా. ఆవిడ జుట్టు తొక్కుకుంటూ వచ్చేసాను, అయినా ఏమనలేదు. అందరిది అలానే ఉంది ఇక్కడ హెయిర్. 12 months యూజ్ చేస్తే హెయిర్ అలా ఉంది, 6 months యూజ్ చేస్తే ఇలా ఉంది. హక్కీ బిక్కీ అంటే గ్యారంటీ ఒరిజినల్. అందరూ ఆఫీసర్ వాళ్ళు అందరూ తీసుకుంటారు. ఒకసారి తీసుకుంటే ఇంకొక బాటిల్ పంపండి అని చెప్తారు. సో దీంట్లో 108 వనమూలికల్లో మెయిన్ గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే డాండ్రఫ్ లేకుండా ఉండడానికి, రూట్స్ నుంచి మన హెయిర్ పొడుగ్గా అవడానికి, అండ్ ఇక్కడ ఎడ్జెస్ లో కూడా చాలా మందికి స్ప్లిట్స్ వచ్చేస్తూ ఉంటాయి కదా, అలా ఏం లేకుండా డ్రై ఇది మీకు 108 కనపడుతుంది. ఇది పచ్చమూలికి కూడా ఉంది. పచ్చమూలిక అంటే పచ్చాకులు మూలిగం. అది అంటే నీలాంబరి, బ్రాహ్మి, జటామాసి, జటాసంత్రి, మురడుపల్లి, సికేకాయ్, అది అన్ని వస్తాయి. అన్ని పేర్లు ఉంటే మాకు తెలుగుకి చెప్పడానికి అర్థం అవ్వట్లేదు. అర్థమైంది. 108 వనమూలికలు. మామూలుగానే ఆదివాసులు అంటేనే ఆయుర్వేదం. సో ఆయుర్వేదంలో మన హెయిర్ కి సంబంధించిన ఎన్ని వనమూలికలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా యూజ్ చేసి ద బెస్ట్ హెయిర్ ఆయిల్ అనేది మనకి ఇస్తున్నారు. సో దాని వల్ల హెయిర్ అనేది ఇంత పొడుగా పెరుగుతుంది. దిస్ ఈస్ వితౌట్ హక్కీ బిక్కీ హెయిర్ ఆయిల్ హెయిర్. దిస్ ఈస్ హెయిర్ ఆయిల్ హెయిర్. ఫోటోలో ఉన్నాను కదా మేమే. ఇదే 6 నెలల జుట్టు. సో 6 months కి అలాగా మీరు ట్రిమ్ చేస్తారు దాన్ని. అంటే చాలా మందికి ఇలాగ తిన్ అయిపోతుంది కదా హెయిర్, వాళ్ళకి కూడా వచ్చేస్తుందా? మామూలుగా మనకు అందరూ చెప్తారు 100 follicles ఇస్ నార్మల్ డైలీ మనకి హెడ్ బాత్ చేసేటప్పుడు అని. బట్ మనకు అన్న చెప్తున్నారు రెగ్యులర్ గా 30 to 40 వరకు ఏ ఫాలికల్స్ అయితే ఉన్నాయో అవి కూడా ఉండవంట ఇది యూజ్ చేసిన 1 week లోనే. సో దీంట్లో ఇప్పుడు 108 వనమూలికలతో తయారు చేసిన హెయిర్. సో ఇది ఎలా తయారు చేస్తారు ఏంటి అని ఆల్రెడీ అక్కడ ఒక అంకుల్ అయితే దాన్ని తయారు చేస్తున్నారు, మనం చూద్దాం. అంటే ఇక్కడ చూపించిన ఈ పచ్చి ఆకులు ప్లస్ ఈ ఎండిన ఈ వనమూలికలు ఇవన్నీ కలిపి వేస్తారంట. ఉడకాయ ఫిల్టర్ అయిన తర్వాత అన్ని చేసి ఒక పౌడర్ చేస్తారు. ఆ పౌడర్ మిక్స్ చేస్తారు. ఆ పౌడర్ దీంట్లో మిక్స్ చేస్తారు. ఓకే. 12 గంటలు ఉడికి చేసి దాన్ని చల్లాడితే అప్పుడు మేము చూస్తాం అది ఎలా వచ్చింది, కరెక్ట్ గా ఉందా లేదా. అలాగే చూసి తర్వాత మా బిడ్డలకి గాని మా ఫ్యామిలీకి గాని ఒక 8 రోజులు 10 రోజులు అది చూసి దాని తర్వాత ఎవరికి కావాలో అప్పుడు అమ్ముతారు. ఆ నంబర్ పైన కాల్ చేస్తే ఆల్ ఓవర్ ఇండియా వరకు మనకి ఎక్కడ కావాలంటే అక్కడ పంపిస్తారు. సో 8 to 10 days అది బాగా అయ్యింది, ఇది కరెక్ట్ గా ఉంది అని అనుకున్నప్పుడే మళ్ళీ దాన్ని ఆయిల్ ని ఇలాగ బాటిల్స్ లో ఫిల్టర్ చేసి బయటికి పంపించడం అనేది జరుగుతుంది. సో ఎవరైతే కావాలి అని అనుకుంటారో వాళ్ళు వెబ్సైట్ ద్వారా గానీ నేను డిస్క్రిప్షన్ లో నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాను, ఆ నెంబర్స్ నుంచి కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు. సో హక్కీ బిక్కీ హెయిర్ ఆయిల్ జెన్యూన్ హెయిర్ ఆయిల్ అనేది ఈ నెంబర్స్ లో మాత్రమే దొరుకుతుంది. ఏజ్ ఏం లేదు. ఇదిగోని చూస్తున్నాను కదా 50 years అంకుల్ కి, చిన్న 5 సంవత్సరాలు 5 years పిల్లలకి కూడా, 5 years పిల్లల నుంచి మా అబ్బాయికి 4 years వాడచ్చు. 3 months కి వాడితే ఇంత హెయిర్ వస్తుంది, తర్వాత 6 months కి వాడాలి. అది హెయిర్ పెరిగిన తర్వాత మళ్ళీ మనం స్టాప్ చేస్తే ఊడిపోతుందా? నార్మల్ కొబ్బరి నూనె యూజ్ చేయొచ్చు. చూసారా ఎంత జెన్యూన్ గా చెప్తున్నారు. లేదు మీరు జీవితాంతం ఇదే వాడాలి అని చెప్పట్లేదు. సో
సో చాలా మంది మనకు అనుకుంటూ ఉంటారు మంచి న్యూట్రిషన్ ఫుడ్ తినాలి, ప్రోటీన్ ఫుడ్ తినాలి, ఫైబర్ ఉండాలి హెయిర్ కి, ఆయిల్, షాంపూ, కండిషనర్ అని. బట్ అంకుల్ వాళ్ళు మనందరికీ కూడా చెప్తుంది ఏంటి అంటే హకీబికి ఒరిజినల్ హెయిర్ ఆయిల్ 3 months or 6 months కనుక యూజ్ చేసినట్టయితే మంచి హెల్దీ హెయిర్ అనేది వస్తుంది అని. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు వీళ్ళందరినీ చూసి వీళ్ళతో మాట్లాడిన తర్వాత దిస్ ఇస్ రియల్లీ అ జెన్యూన్ ప్రోడక్ట్ అని అనిపించింది. సో మనం కూడా ఒక 10-15 తీసుకెళ్లిపోదాం ఇంటికి. సో ఇక్కడ జుట్టు మామూలుగా ఇలా లాగినా పెయిన్ వస్తున్నాను, మీకు తెలుగొచ్చా? పెయిన్ వచ్చలేదు. ఒరిజినల్ హెయిర్ ఇదిగోండి, అసలు ఎక్కడ కూడా ఏ క్లిప్ లేదు. మనం రీసెంట్ గా కూడా చూస్తున్నాం, చాలా మంది క్లిప్పులు తీసి మనల్ని షాక్ గురి చేస్తున్నారు. బట్ ఇక్కడ ఎలాంటి క్లిప్ కూడా లేదు. సో నాకైతే ఇంత జెన్యూన్ హెయిర్ ఆయిల్ దొరికింది. మరి మా సబ్స్క్రైబర్స్ కి ఇలాంటి హెయిర్ ఆయిల్ తీసుకోవాలి అంటే ఎలా? మీ సబ్స్క్రైబర్స్ కి తీసుకోవాలంటే మేడం మన కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము, వాట్సాప్ లో అడగవచ్చు. మీరు వాట్సాప్ లో కూడా అడ్రస్ పెడితే మెన్షన్ చేస్తే మేము క్యాష్ ఆన్ డెలివరీకి పంపిస్తాం. అంటే ఇప్పుడు సపోజ్ కొంతమందికి హెయిర్ థిన్నింగ్ ఉంది, లేదా గ్రే హెయిర్ వచ్చేస్తుంది, ఎడ్జెస్ మొత్తం ఇలాగా స్ప్లిట్స్ వచ్చేస్తున్నాయి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా చెప్పాలా మీకు? వాట్సాప్ లో చెప్పాలా ఏమేమి పల్స్ పడిపోతున్నాయో, హెయిర్ రాలుతున్నాయో, అలాంటి ప్రాబ్లం మీరు చెప్తే మేము కూడా చెప్తాం. వెబ్సైట్ లో కూడా ఆర్డర్ చేయొచ్చు, మన మొగం చేసి ఆర్డర్ చేసుకొని బుక్ చేయాలి. మన దానికి మన ఆదివాసులు ఎవరైతే దీన్ని చేస్తున్నారో వాళ్ళ పిక్చర్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట. సో ఇది ఓన్లీ అవైలబుల్ ఆన్ యువర్ వెబ్సైట్ లో కూడా డిస్ట్రిబ్యూషన్ లో కూడా బుక్ చేయొచ్చు మీరు డైరెక్ట్ గా. మన వాట్సాప్ లో కూడా పెట్టేస్తే మేము కూడా బుక్ చేసేది. నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, దాన్ని బట్టి గానీ అండ్ మన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ బట్టి గానీ మీరు ఆర్డర్ చేసుకుంటే ద ఒరిజినల్ హకీబికి హెయిర్ ఆయిల్ అనేది మీ సొంతం అవుతుంది. సో ఇంత ప్యూర్ జెన్యూన్ 108 వనమూలికలు ప్లస్ పచ్చి ఆకులు అన్ని కలిపి చేసిన ప్రోడక్ట్ హకీబికి హెయిర్ ఆయిల్. సో ఇది వెబ్సైట్ వచ్చి నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అది హకీబికి ఆదివాసి హెర్బల్ ఆయిల్ .in వెబ్సైట్ అన్నమాట. సో దాని నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి కనిపిస్తున్న నెంబర్స్ నుంచి కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట. వాడాలి, దాని తర్వాత నా హెయిర్ ఎంత హెల్దీగా ఉంది అనేది కూడా నేను మీకు చూపించాలి, జెన్యూన్ రివ్యూ ఇవ్వాలి కాబట్టి. సో నేనైతే 2 bottles తీసుకోవడం జరిగింది. అన్న ఇప్పుడు మామూలుగా నాకు ఇది యూజ్ చేసిన తర్వాత నేను సపోజ్ ఇది మా ఊర్లో నేను ఒక స్టోర్ పెట్టేసుకుంటా, ఏమని హకీబికి హెయిర్ ఆయిల్ నా దగ్గర ఒరిజినల్ దొరుకుతుంది అని, దానికి మీరు సపోర్ట్ ఏమన్నా చేస్తారా? హోల్సేల్ ఇస్తాను, వాళ్ళకి హోల్సేల్ ఇచ్చేస్తారు. ఇక్కడికి వచ్చి అంతా చూసుకుంటే వచ్చి తీసుకోవాలి. ఓకే, స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్స్ తో కనుక కాంటాక్ట్ చేస్తే మనం ఇలాగా హకీబికి హెయిర్ ఆయిల్ ఏదైతే ఉందో అది హోల్సేల్ లో కూడా పర్చేస్ చేసుకోవడానికి వీళ్ళు హెల్ప్ చేస్తాను అని అంటున్నారు. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చారు అండ్ తర్వాత మా సబ్స్క్రైబర్స్ కి కూడా చాలా ఒక జెన్యూన్ ప్రోడక్ట్ గురించి చెప్పారు. సో ఇది ఇక్కడ మనం స్టాప్ చేద్దాం. దీని తర్వాత నెక్స్ట్ వ్లాగ్ లో నేను చూపిస్తాను అసలు మేము ఏ ప్లేస్ కి వచ్చాము అండ్ సిద్ధు వచ్చిన తర్వాత నాకు తనకి ఎంత గొడవైంది ఏంటి అనేది. సో థ్యాంక్ యూ ఆల్ గైస్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్ టు అవర్ ఫేవరెట్ ఛానల్ సిదిష్ను అండ్ డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్స్ ద్వారా మన హకీబికి హెయిర్ ఆయిల్ తీసుకోవడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, సీ యూ ఆల్ సూన్, బాయ్. నాకు అర్థం కాలేదు సార్. కలివిడి వడపప్పు, కుడుములు అండ్ మోదకాలు. ఇన్సెక్ట్ వచ్చేస్తుంది.